హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫ్రెండ్షిప్ పైన అయితే ఉంటుంది. రీసెంట్గా మన సలార్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందిగా, అందులో నుంచి ఒక ట్రెండింగ్ ఫ్రెండ్షిప్ డైలాగ్ అయితే తీసుకున్నాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీ ఫ్రెండ్స్తో మీ ఫోటోతో చేసుకోండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే డెమో అయితే చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో అయితే చూడండి. ఎవడో చెప్పరా, ఎవడో విడదీయలేని స్నేహముండి నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తా. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. 3 APKలో ఉంటుంది. మీరు డెమో అయితే చూసారు కదా, నేను మధ్యలో అయితే సాంగ్ అనేది మ్యూట్లో పెట్టా. కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అనుకుని, ఒకవేళ రాకపోతే నేను అలాగే ఉంచుతాను మ్యూట్ పెట్టకుండా. సో వీడియోని చూసారు కదా, మీ ఫ్రెండ్స్తో మీ ఫోటోను కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ నచ్చకపోతే ఈ కింది వీడియోలో ఒక ఎఫెక్ట్ అనేది సెట్టింగ్ చేశాను, ఆ ఎఫెక్ట్ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. డెమో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తూనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి చేసుకున్న అనేవాళ్ళు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి నేను కింద డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో ఉంటుంది. ఎక్స్ట్రా ఆడియో పైన క్లిక్ చేసి మనకు వీడియో కాకుండా ఆడియోలో వస్తుంది. తర్వాత ఆ వీడియోని ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ అయితే చేసుకోండి. వీడియో అనేది డిలీట్ అవుతుంది, ఆడియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను బీట్ మార్ లైన్ వేసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో మీరు ఒక లిరిక్ వీడియో ఇస్తాను, మీకు ఆ లిరిక్ వీడియో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒక 7 సెకండ్స్ వరకు 7 సెకండ్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా అయితే బీట్ మార్ లైన్ అనేది వేసుకోండి. రెడ్ 9 సెకండ్స్ పైన క్లిక్ చేస్తే మనకు బీట్ మార్ లైన్ అనేది క్లిక్ అవుతుంది. సో మీరు ఒక 6-7 ఫొటోస్ యూజ్ అవుతుంది. అంత కష్టపడాల్సిన ఏం అవసరం లేదు, ఈజీగానే ఉంటుంది. చూసి బీట్ మార్ లైన్ అయితే వేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎన్టీఆర్ సార్ని, రామ్ చరణ్ సార్ ఇద్దరు ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. నేను ఒక 2 ఫొటోస్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా తర్వాత స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డాట్స్ అని సెర్చ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫెదర్ పైన క్లిక్ చేసి లైట్గా తక్కువ చేసుకోండి ఫెదర్ని. స్కేల్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ప్లస్ సెకండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 2 ప్లస్ సెకండ్ అయితే తీసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి రెడ్యూస్ పైన క్లిక్ చేసి ఇక్కడ వరకు అయితే రెడ్యూస్ ఏదైతుందో అది లైట్గా ఇలా తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇలా అయితే వచ్చింది కదా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆఫ్ సెట్ పైన క్లిక్ చేసి ఇది జరపండి. మీరు కొద్దిగా జరిపితే మీకు సెంటర్లో వస్తుంది ఇలా ఈ విధంగా. తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చింది, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. లైనర్ స్ట్రోక్ అని స్టాండర్డ్ సెట్టింగ్ చేయండి ఈ ఎఫెక్ట్ని. ఇక్కడ స్ట్రెంత్ పైన 0 చేసుకోండి. స్టార్టింగ్లో ప్లస్ సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 2 ప్లస్ సెకండ్స్ లైట్గా బ్లర్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మీకు. తర్వాత బ్యాక్ వచ్చింది, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లో స్ట్రిప్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. 0 చేసుకోండి యాంగిల్ని. పంచ్ అవుట్ని ఆన్ చేసుకోండి. కౌంట్ని మీరు ఇలా పెంచుకోండి లైట్గా, ఈ విధంగా చిన్న చేసుకోండి. ఇలా అయితే ఒకవేళ ఈ ఎఫెక్ట్ నచ్చకపోతే మీరు తీసేయండి, నో ప్రాబ్లం. ఇలా అయితే తీసేయండి. తర్వాత బ్యాక్ వచ్చింది, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఫ్రాక్చరల్ వార్ప్ ఎఫెక్ట్ అనేది సెర్చ్ చేయండి, ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక ప్యారలాక్స్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో ప్లస్ సెకండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్ సెకండ్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది.
తక్కువ చేసుకోండి. మీరు చూడండి ఇలా అయితే మూవ్ అవుతుంది. మీరు మ్యాక్సిమం ఈ విధంగా అయితే ట్రై చేయండి, మూవ్ అవుతుంది ఫోటోని. తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు లాస్ట్ ఒక ఎఫెక్ట్ అనేది సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. విగ్నేట్ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. మీకు ఎఫెక్ట్ ఎందుకంటే మీకు వీడియో ప్లే చేస్తుంటే అర్థమవుతుంది ఈ ఎఫెక్ట్ ఎందుకని. ఒకవేళ మీరు నచ్చితే ఎఫెక్ట్ పెట్టుకోండి, లేకుంటే తీసేయండి, నో ప్రాబ్లం. ఇలా ఫెదర్ మొత్తం 100 అయితే పెంచుకొని సైజ్ తక్కువ చేసుకోండి కొద్దిగా. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేస్తూ మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే పేస్ట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఇక్కడ ఒక 3 ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఇక్కడ 4th ఫోటో ఏదైతే ఉందో ఆ 4th ఫోటో పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సర్చ్ బార్లో రేడియల్ విప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని సెర్చ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఇక్కడ కౌంట్ని 15% అయితే పెంచుకోండి. ఫెదర్ని లైట్గా పెంచుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రోగ్రెస్ పైన క్లిక్ చేసి ఇక్కడ 0 చేసుకోండి. ప్రోగ్రెస్ని స్టార్టింగ్లో +2, మళ్ళీ ఇక్కడ నుంచి మిడిల్లో ఒక +2 తీసుకోండి. స్టార్టింగ్ +2 ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే ఇలా అయితే జరపండి. మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లో మీరు సాచ్యురేషన్ అని సెర్చ్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 2+2 తీసుకోండి. ఈ ఎఫెక్ట్ కూడా -100 పెంచుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇందాక ఇక్కడ విగ్నేట్ ఎఫెక్ట్ని, ఇంకోటి ఫ్రాక్చరల్ వార్ప్ ఎఫెక్ట్, ఈ 2 ఎఫెక్ట్స్కి మీరు 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేసి మళ్ళీ ఈ 4th ఫోటో ఎఫెక్ట్లో పేస్ట్ చేయండి. ఈ విధంగా ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇలా 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ 5th 6th 7th ఫొటోస్ ఏదైతే ఉందో ఆ ఫొటోస్కి మీరు ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీడియో అర్థం కాకపోతే ఒకసారి స్కిప్ చేసి చూడండి. ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మంచి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.